నేను ప్రతి గ్రామం టచ్ చేయాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. ఇంత బిజీ స్కెడ్యూల్లో కాస్త ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు అరవింద్? ఇంట్లో ఉంటా, పిల్లలతో ఉంటా, నాకు నచ్చిన ఏమైనా ఇవి తెలుగు చూడను, ఎక్కువ ఇంగ్లీషే చూస్తాను, లేదా హిందీ మూవీస్ ఎక్కువ చూస్తాను. తెలుగు చాలా తక్కువ. బాహుబలి లాగా ఏమైనా ఉంటే, పుష్పలాగా ఏమైనా ఉంటే చెప్పండి. రీసెంట్గా వచ్చిన అఖండ 2 చూడలేదు. అదేంటి మోడీ గారికి స్పెషల్ ప్లేస్ చూపించారు కదా, స్పెషల్ షో? తెలియదండి నాకు, నేను చూడను. మై నాలెడ్జ్ అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జీరో. మీకు ఫేవరెట్ హీరో? కమల్ హాసన్ని మించిన నటుడు ప్రపంచంలో లేడు. చాలామంది ఉన్నారు, ఒక్కడే అని కాదు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి తెలుగులో నాగార్జున, మన ఈ అల్లు అర్జున్ అందరినీ మించిపోయాడు మొన్న పుష్ప తర్వాత. సో ఒక్కళ్ళని చెప్పలేము. పాలిటిక్స్లో మంచి నటుడు అంటే ఎవరు? పివి నరసింహారావు గారు ఒక మాట చెప్పేది, మా డాడీ చెప్పింది నాకు. ఇన్ పాలిటిక్స్ వాట్ యూ డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యూ ప్రిటెండ్ టు డూ ఈజ్ ఇంపార్టెంట్ అన్న. ఏం చేస్తావో ఇంపార్టెంట్ కాదు, ఏం చేసినట్టు కనబడతావో అది ఇంపార్టెంట్. అప్పుడు మీకు మీరే మంచి మార్కులు ఇచ్చుకున్నట్టు. పివి నరసింహారావు గారు జవాబు మీకు చెప్తున్నా. అది కరెక్టే, కానీ నేను అడిగిన దానికి సరిగ్గా ఇవ్వలేదు మీరు ఆన్సర్. డిప్లొమాటిక్గా చెప్తున్నారు. ఆన్సర్ ఇస్తున్నా. చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నారు? మీరు రోజు ఒక్కొక్కళ్ళని చీల్చి చెండాడుతూ ఉంటారు కదా. ఒక జ్యూరీని పెట్టి ఓకే, జ్యూరీ ఆ స్పీచ్లన్నీ తీసి. సో కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఓట్ బ్యాంక్ పెరిగింది అనేది ప్రూవ్ అయిపోయింది. సో ఇదే జోష్ నెక్స్ట్ జడ్పీ ఈ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా? అదంటే పార్టీ సింబల్తో సర్పంచ్ ఎన్నికల్లో మా దగ్గర సర్పంచ్ ఎన్నికలు ఏ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోకూడదు, ఏ నాయకుడు క్లెయిమ్ చేసుకోకూడదు. ఇండివిజువల్గా వాళ్ళు కుల ప్రాతిపదికన వాళ్ళ గ్రామంలో వాళ్ళకు ఉన్న ఇమేజ్ని బట్టి అక్కడ లోకల్ ఇష్యూస్. బీజేపీ వాళ్ళే 2-3 కంటెస్ట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళే 2-3 చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ